నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ప్రతిరోజు తప్పనిసరిగా ఆకుకూర తినటం శ్రేష్టము, శ్రేయస్కరం. మీకు నచ్చిన ఆకుకూర విడిగా కానీ పప్పుతో కానీ కలిపి వండుకుని వాడటం కుటుంబ సమేతంగా ఎంతో మేలు చేస్తుంది. మనకు రకరకాల ఆకుకూరలు లభిస్తాయి. వాటిలో అరుదుగా ఉపయోగించేది పొన్నగంటి కూర. పొన్నగంటి కూర పట్టణాల్లో, రైతు బజార్లలో, కూరగాయల మార్కెట్లలో మనకు లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పొన్నగంటి కూరకు కొరవే లేదు, కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. కాలువ గట్ల మీద, చెరువు గట్ల మీద, బోధుల్లోనూ ఎక్కడ చూసినా పొన్నగంటి కూర వద్దంటే లభిస్తుంది. కనుక గ్రామీణ వాసుల అదృష్టం, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు కొంతమందికి ఈరోజు కూడా పొన్నగంటి కూర వండుకోవచ్చు అనే విషయం కూడా తెలియదు. పొన్నగంటి కూరలో పీచు పదార్థం చాలా సమృద్ధిగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి 3 కూడా ఉంటాయి. ఖనిజ లవణాలైన ఐరన్, జింకు, పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తాయి. పొన్నగంటి కూరకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నిటిలో ముఖ్యమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని అంటారు. వాళ్ళు ఈ ఆకుకూర తింటే షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో గ్లూకోమీటర్ అనే పరికరము ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. దీని ఖరీదంతా 700-800 కంటే ఎక్కువ ఉండదు. నిరక్షరాస్యులు సైతము మీ అంతట మీరు మీ రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని గ్లూకోమీటర్ ద్వారా పరీక్షించుకోవచ్చు. అసలు మీ షుగర్ నియంత్రణ బాగా జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c పరీక్ష. అది 7 కంటే తక్కువ ఉంటే మీ షుగర్ నియంత్రణ బాగా జరుగుతున్నదని అర్థమవుతుంది. కొంతమందికి HbA1c 10-11 ఉంటుంది. అసలు షుగర్ నియంత్రణ జరగటం లేదు, మీరు ట్యాబ్లెట్లు సరిగా వాడటం లేదు, ఆహార నియమాలు సరిగా పాటించటం లేదు. షుగర్ నియంత్రణ కావాలంటే వరి అన్నం మానేయండి, గోధుమలు వినియోగించొద్దు. ఈ 2 పూర్తిగా మానేసి చిరుధాన్యాలైన రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు తింటే మంచిది. చిరుధాన్యాలతో పుల్కాలు చేసుకోవచ్చు, చిరుధాన్యాలతో జావ చేసుకోవచ్చు, చిరుధాన్యాల అన్నం కూడా వండుకోవచ్చు. ఈ విధంగా షుగర్ని ఆహార నియమాలు చాలా కీలకం నియంత్రించడానికి. ఇక 2 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ను పొన్నగంటి కూర నియంత్రించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రక్తం చిక్కబడిపోయి ఉంటుంది. ముందుగానే హార్ట్ అటాక్ వస్తుందా రాదా అని పసిగట్టడానికి 3 ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి. మొదటిది ECG పరీక్ష, 2వది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, 3వది బెల్ట్ మీద నడిపిస్తారు, పరిగెత్తిస్తారు, దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అని, TMT టెస్ట్ అని, స్ట్రెస్ టెస్ట్ అని అంటారు. ఈ 3 సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మనకు హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉన్నదా లేదా అని ముందుగానే మనకు డాక్టర్లు చెప్పగలుగుతారు. పొనగంటి కూర తింటే గుండెపోటు రాదు. రక్తపోటు, బీపీ ఉన్నవారికి రక్తపోటు స్థిరీకరణ బాగా జరుగుతుంది. పొనగంటి కూరతో పాటు బీపీ ట్యాబ్లెట్లు కూడా వాడవలసి ఉంటుంది. 3 ఈ కూర తింటే కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటిని నివారిస్తుంది. 4 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం మీద మొటిమలు, మచ్చలు, గుల్లలు రాకుండా నివారిస్తుంది. శరీరంపై గజ్జి, తామర లాంటి చర్మ వ్యాధులకు చెక్ పెడుతుంది. వివాహము కాని యువతీ యువకులు పొన్నగంటి కూర వినియోగం వల్ల మీ యొక్క అందం, మీ యొక్క గ్లామర్, మీ యొక్క బ్యూటీ రెట్టింపు అవుతుంది.
5 రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీనే క్షయవ్యాధి అంటారు, న్యూమోనియా వ్యాధులు సంక్రమించకుండా కాపాడుతుంది. 6 మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి చేసినప్పుడు హీమోగ్లోబిన్ శాతం 10 కంటే ఎక్కువ ఉండాలి. కొంతమంది మహిళలకి 10 కంటే తక్కువ ఉంటుంది. ఉపవాసాలు ఎక్కువగా చేసేవారికి నెలసరి సమయంలో రక్తస్రావం అధికంగా జరగటం వల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనత వస్తే ఆయాసము, పని చేయలేకపోవటము, కొంతమందికి ముఖం ఉబ్బటము, కాళ్ళు ఉబ్బటం కూడా జరుగుతుంది. అటువంటి వారికి ఈ పొన్నగంటి కూర తినటం వల్ల రక్త శాతం పెరుగుతుంది. 7 క్యాన్సర్ని నివారించే గుణం ఉంది. ఈ రోజున క్యాన్సర్ రావడానికి కారణం పర్యావరణ కాలుష్యం, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల్లో కల్తీలు, పాలల్లో కల్తీ, నూనెలో కల్తీ, పప్పుల్లో కల్తీ, ఎక్కడ చూసినా కల్తీనే. ఇక పంటలు పండించడానికి వ్యవసాయదారులు రసాయన ఎరువుల వినియోగం, చీడపీడని అరికట్టడానికి పురుగు మందుల వినియోగం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించేటప్పుడు వాళ్ళు విచక్షణారహితంగా వాడే పురుగు మందుల ప్రభావం వల్ల క్యాన్సర్లు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. పొన్నగంటి కూర తింటే క్యాన్సర్లు రాకుండా ఉండే అవకాశం ఉంది. 8 శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. దగ్గు, పడిశము, తుమ్ములు, ఈసినోఫీలియా, ఆస్తమా, సైనసైటిస్ ఇలాంటి మనల్ని బాధ పెట్టే ఈ శ్వాస సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, ఉబ్బసం కొంతమందికి వర్షాకాలం వస్తుంది, కొంతమందికి శీతాకాలం వస్తుంది, అరుదుగా వేసవికాలం కూడా రావచ్చు. శ్వాసకోశాల యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. ఈసినోఫీలియా కూడా చెక్ పెడుతుంది. ఈసినోఫీలియా అంటే రక్తంలో ఉండే తెల్ల కణాలలో ఒక రకాన్ని ఈసినోఫిల్ అంటారు. సాధారణంగా 6% ఉండాలి. 6% కంటే ఎక్కువగా ఉండటం వల్ల దాని ప్రభావం ఊపిరితిత్తులపై పడి ఉబ్బసము, ఆస్తమా లక్షణాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక 9 వృద్ధాప్యంలో ఎముక పెడుసుదనం వల్ల తుంటి ఎముక ఇరిగిపోతుంది. దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగి కింద పడిపోతారు. దానికి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఎముక దృఢత్వానికి బాగా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని నిరోధిస్తుంది. ఇక 10 దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసెమొలలు, పైల్స్ వస్తుంటాయి. మల విసర్జన సమయంలో రక్తం కూడా పడుతూ ఉంటుంది. పొన్నగంటి కూర తింటే జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి బాగా జరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా, వేగవంతంగా జరుగుతుంది. ఈ పొన్నగంటి కూరని ఇప్పటికైనా దానిలో ఉండే 10 రకాల అమూల్యమైన ఆరోగ్య ప్రయోజనాలను గ్రహించి మన పొలంలోనే, మన ఇంటి ముందే, రోడ్డు పక్కన, కాలువగట్టు మీద, బోదెల పక్కన, అన్ని చోట్ల ఎక్కడ చూసినా పొన్నగంటి కూర గ్రామీణ వాసులకి దేవుడిచ్చిన వరం. దాన్ని వినియోగించండి. ఇది వాడటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకమని గమనించండి.